ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా ధనపరంగా చాలా బాగుంటుంది. అయితే ధనానికి ఎప్పుడూ లోటు లేదు. కొంచెం రుణ ఒత్తిళ్ళు అపనందలు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం రూపాయికి రూ. 2 ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏదైతే చికాకులు సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వారం ద్వితీయార్థం నుంచి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వ్యాపారస్తులు కూడా నూతన పెట్టుబడులు పెట్టుకోవచ్చును. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేటటువంటి వారికి కూడా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ల రూపంలో బాగుంటాం. అదేవిధంగా వారికి అనుకూలమైన ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. షేర్ మార్కెట్ల పరంగా బాగా కలిసి వస్తుంది. తర్వాత ఏదైతే 3వ స్థానం శనిగ్రహం, 1000 స్థానంలో కుజగ్రహం విషయం వల్ల కొంచెం గృహంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ కూడా అధిగమించడం అనేటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు కనుక తీసుకుంటే బాగుంటుంది. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నవి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించటం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. ప్రతినిత్యము సుదర్శన కవచము పారాయణగా చేయటం, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి కుంకుమతో అష్టోత్తర పూజ చేయటం, శివాలయంలో శివుడికి శుక్రవారం రోజు అభిషేకం చేయించడం వల్ల వీరికి ఉండే చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడటం అనేటటువంటి